సో ఇప్పుడు మీరు కంటెంట్ అన్నారు కదా, అంత కంటెంట్ మీ ఓన్ కంటెంట్ క్రియేషన్ ఉంటుందా, లేకపోతే మనం వేరే వాటి నుంచి చూసి అది కాపీ కొట్టి చేసే కంటెంట్ క్రియేటరా మనం? నేను అసలు ఎప్పుడు కూడా ఒక దానిలో కంటెంట్ అనేది ఎవరు కాపీ కొట్టను. యాక్చువల్లీ నేను చెప్పాలంటే ఎవరు రీల్స్ కూడా చూడను. నేను ఇంకొకటి ఏంటంటే నేను బుక్ మీద కూడా రాయను. నా మైండ్లో వచ్చే థాట్ని ఒక చిన్నదాన్ని నేను పట్టుకొని ఒక లైన్ తీసుకుంటా, అది నా మైండ్లోనే ఉంటుంది. ఈ రోజు కదా రేపొద్దున నా టీం అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసినా కూడా అడగండి, చరణ్ అనేవాడు ఎప్పుడు కూడా స్క్రిప్ట్ రాయడు. ఎందుకంటే నేను చదువుకోలేదు. నా దగ్గర ఎవరు స్క్రిప్ట్ రైటర్లు ఎవరు లేరు. ఒకడే ఒకడు ఉన్నాడు, నా కెమెరామెన్, అది రవి అని చెప్పి తమ్ముడు. వాడే నా సపోర్ట్ వెనక మళ్ళీ ఎప్పుడు కూడా. మా ఇద్దరం ఆలోచించుకుంటాము. అలాగే మాతో చేసే వాళ్ళు యాక్టర్లు అందరినీ కూడా వాళ్ళని అడుగుతూ ఉంటాను ఒకసారి, ఇది చేస్తాం కదా మరి దీనికి ఏమైనా మారుద్దాం, డైలాగులు మారుద్దాం, కొంచెం వల్గర్గా ఉంటుందా, ఫ్యామిలీ కంటెంట్స్ కదా మరి ఏ చిన్న వచ్చినా కూడా నేనైతే అసలు వాళ్ళ తీసుకుంటా ముందు వాళ్ళ నిర్ణయం తీసుకొని అది వద్దని అక్కడ ఆపేస్తా. ఓకే, సో టీం తాలూకా అది మీరు ఇన్పుట్స్ తీసుకుంటారు మొత్తం.